హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాల్ఫిన్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ విశాఖపట్నం. డెంటల్ ఫిల్లింగ్స్ వాడే ఫిల్లింగ్లు ఎన్ని రకాలు ఉంటాయి? ఈ ప్రశ్నకు సమాధానం చూద్దాం. డెంటిస్ట్రీలో వాడే ఫిల్లింగ్స్ ఎన్నో రకాలు ఉంటాయి. వాటిలో కొన్ని చూద్దాం. అవి అమాల్గమ్ లేక సిల్వర్ ఫిల్లింగ్, గ్లాస్ ఐనోమర్ ఫిల్లింగ్, కాంపోజిట్ ఫిల్లింగ్. అమాల్గమ్ లేక సిల్వర్ ఫిల్లింగ్ చాలా కాలంగా వాడబడుతున్న ఫిల్లింగ్. ఈ ఫిల్లింగ్ ఒక్కసారి చేస్తే 20 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉంటాయి. కానీ ఈ ఫిల్లింగ్స్ వాడటం కొత్తగా వస్తున్న డాక్టర్లు తగ్గించారని చెప్పాలి. ఇంత బలంగా ఉండే ఫిల్లింగ్ ఇప్పుడు వాడకం తగ్గడానికి కారణాలు చూస్తే, సిల్వర్ ఫిల్లింగ్ కలిపే పద్ధతిలో మెటల్ పౌడర్ని పాదరసంతో కలిపి ఆ మిశ్రమంలో పాదరసాన్ని తొలగించి ఫిల్లింగ్ చేయవలసి ఉంటుంది. ఈ పాదరసం అంతగా ఆరోగ్యానికి మంచిది కాకపోవడం వలన, అదీ కాకుండా ఈ పాదరసం హ్యాండిల్ చేయడానికి వాడే పరికరాలు చాలా ఖర్చుతో కూడుకున్నవి అవటం వలన సిల్వర్ ఫిల్లింగ్ వాడటం క్రమంగా తగ్గుతుందని చెప్పాలి. ఇక గ్లాస్ ఐనోమర్ ఫిల్లింగ్ చూద్దాం. ఇప్పటి కాలంలో ఎక్కువగా వాడుతున్న ఫిల్లింగ్ మెటీరియల్లో ఇది ముఖ్యమైనది. ఈ ఫిల్లింగ్లో వాడే పొడి ఒక రకమైన గ్లాస్ మిశ్రమం. గ్లాస్ అంటే మనం రోజు వాడే గ్లాస్ కాదు. ఇందుకోసం ప్రత్యేకమైన గ్లాస్ వాడతారు. ఈ పొడిని లిక్విడ్తో కలిపి ఫిల్లింగ్ చేస్తారు. బలం, గట్టితనం ఉండటమే కాకుండా ఇది తెల్లగా ఉండడం వలన మంచి లుక్ వస్తుంది. ఇక కాంపోజిట్ ఫిల్లింగ్ చూద్దాం. ఈ కాంపోజిట్ ఫిల్లింగ్లు చాలా రకాలు ఉన్నాయి. ఈ సిమెంట్ సామాన్యంగా యూవీ లైట్ చూపిస్తే కానీ సెట్ అవ్వవు. ఒకసారి సెట్ అయిన వెంటనే ఫిల్లింగ్ చేసిన పొన్నుని వాడుకోవచ్చు. ఈ ఫిల్లింగ్ పొన్ను రంగులో కలిసిపోవడమే కాకుండా చూడటానికి పొన్నులాగానే కనిపిస్తాయి. బలం కూడా ఈ ఫిల్లింగ్కి ఎంతో ఎక్కువ. అందువలన ఈ ఫిల్లింగ్ని ముందు పళ్ళ సమస్యల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ రకాలే కాకుండా ఇంకా ఎన్నో రకాల సిమెంట్లు ఈరోజు డెంటిస్ట్రీలో వాడకంలో ఉన్నాయి. డెంటిస్ట్ పరిస్థితి అంచనా వేసి పేషెంట్కి ఏ ఫిల్లింగ్ చేస్తే మంచిదో నిర్ణయిస్తారు. థ్యాంక్ యూ.